భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 38వ శ్లోకము. ధూమేనావ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ తథా తేనేదమావృతం. ధూమేన పొగచేత, ఆవ్రియతే కప్పబడుతుందో, వహ్ని అగ్ని, యథా ఎలా అయితే, దర్శ అద్దము, మలేన మలినము చేత, ఉల్బేన గర్భకవచము చేత, ఆవృత గర్భ కప్పబడిన శిశువు, తథా అట్లే, తేన ఆ కామము చేత, ఇదం ఈ జ్ఞానము, ఆవృతం కప్పబడింది. జ్ఞానం అనేటువంటిది ఎట్లా కప్పబడుతున్నదయ్యా అంటే, పొగచేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము కప్పివేయబడినట్లుగా జ్ఞానము కామము చేత కప్పివేయబడుతుంది. ఇది మనకు 38వ శ్లోకంలో మనకు పరమాత్మ చెప్పారు, జ్ఞానం ఏ విధంగా కప్పివేయబడుతుంది అనేటువంటి. ఇది ఒక చాలా గొప్ప సత్యం. కామం అంటే ఈ కోరిక మనిషి సహజమైన జ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేయదు, కానీ దానిని మసకబార్చి అది సరిగా పనిచేయనివ్వదు. మసకబారుస్తుంది. ఆ మసకబార్చడం కూడా ఎట్లా అంటున్నారు పరమాత్మ? అగ్ని ఉన్నది, నిప్పు ఉన్నది, కానీ పొగ వల్ల వెలుగు తగ్గుతుంది కదా మసకబారితే. అలానే మనిషిలో వివేకం ఉన్నది, కానీ కోరికల వల్ల అది ఆ వివేకం పనిచేయదు. ఇక్కడ 3 స్థాయిల్లో మనకు అవరోధాలు చెప్పారు పరమాత్మ. చూడండి, 3 స్థాయిలు: పొగ, అగ్ని, మలినము అద్దము, గర్భకవచము, శిశువు. ఈ పొగ అగ్ని అనేటువంటిది ఏమిటి? స్వల్ప అవరోధం, చిన్న చిన్న అవరోధం. అంటే తక్కువ స్థాయిలో కామం ఉన్నప్పుడు కొంచెం ప్రయత్నంతో తొలగించవచ్చు. మలినము అద్దం, మలినమైన అద్దం, ఇది మధ్యస్థమైనటువంటిది. కాస్త కొంచెం మనకు బాగా మధ్య రకంగా ఉన్నప్పుడు కొంచెం శ్రమతో శుద్ధి చేయవలసి వస్తుంది. గర్భకవచము, శిశువు అంటే సహజంగా కాలంతో మాత్రమే ఇది తొలగేటువంటి అవరోధం అనమాట. అంటే కామ ప్రభావం అనేటువంటిది ప్రతి మనిషిలో ఒకే రకంగా ఉండదు. కొంతమందిలో కొంచెం త్వరగా అయిపోతుంది, కొంతమందికి ఏమో కాస్త గట్టిగా రుద్దితే అయిపోతుంది, కొంతమందికి ఏమో కాలం మాత్రమే దానికి పరిష్కారం చూపుతుంది అని. చూడండి ఎంత చక్కగా 3 రకాలైనటువంటి ఉపమానాలు, 3 పోలికలతో చెప్పారు పరమాత్మ. దీనికి మానసిక శాస్త్రపరమైన విశ్లేషణ ఏమిటి? కాగ్నిటివ్ బయాస్. కోరిక ఉన్నప్పుడు మనసు వాస్తవాన్ని కాకుండా కోరికకు అనుకూలమైన విషయాలనే చూస్తుంది. ఈ ఆధునికమైనటువంటి మానసిక శాస్త్రంలో దీన్ని మోటివేటెడ్ రీజనింగ్ అని అంటారు. కామం పెరిగితే సెల్ఫ్ కంట్రోల్ తగ్గుతుంది, ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ పనితీరు కూడా తగ్గుతుంది. సామాజిక స్థాయిలో సమాజపరంగా కామం అంటే లోభము, అధికారపరమైన కోరికలు, కన్జ్యూమరిజం, వినియోగవాదం. దీని ఫలితాలు ఏమిటయ్యా అంటే, లోభం వల్ల అవినీతి పెరుగుతున్నది, అధికారపరమైన కోరిక వల్ల అసమానత, వినియోగవాదం వల్ల ఏమవుతుంది? కన్జ్యూమరిజం వల్ల కుటుంబ వ్యవస్థ క్షీణిస్తున్నది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ కన్జ్యూమరిజం వల్లనే కుటుంబ వ్యవస్థ చాలా వరకు క్షీణదశకు వస్తున్నది. సమాజం యొక్క మొత్తం కలెక్టివ్ నాలెడ్జ్, కలెక్టివ్ విజ్డమ్ కూడా, సమాజం యొక్క కలెక్టివ్ విజ్డమ్, నాట్ అన్ ఇండివిజువల్స్ విజ్డమ్, ఇట్ ఈస్ ద కలెక్టివ్ విజ్డమ్ ఆఫ్ సొసైటీ కూడా ఈ కోరికలు, అడ్వర్టైజ్మెంట్స్, వీటన్నిటి చేత, అడ్వర్టైజ్మెంట్స్ వల్ల కోరికలు బాగా పెరుగుతుంది కదా మొత్తం టోటల్ సమాజానికి. ఓహో ఇది బాగుందిరా అంటే ఇది బాగుందని అందరూ అనుకుంటారు కదా, అది కూడా కామం చేత కప్పబడుతుంది. అందరూ చేస్తున్నారు కదా, ఒక వాడు పోయి ఫలానాది కొంటున్నాడు కదా, నేనెందుకు చేయకూడదు? వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేయాలి. ఈ కలెక్టివ్ విజ్డమ్ కూడా కప్పబడు. సరిగా మేనేజ్మెంట్ ఆస్పెక్ట్కు, లీడర్షిప్ ఆస్పెక్ట్లోకి వస్తే, డెసిషన్ మేకింగ్ విషయంలో నాయకుడికి కామం ఉంటే, అంటే పవర్ గ్రీడ్, పర్సనల్ గెయిన్ ఉంటే ఫలితం ఏమవుతుంది? తప్పుడు నిర్ణయాలు, ఎథిక్స్ కాంప్రమైజ్ అవుతాడు. తర్వాత రకరకాల కిట్టింపులు చేస్తాడు, అంటే మాయలు చేస్తాడు. వాడి బ్యాలెన్స్ షీట్లో కానీ, వాడి స్టేట్మెంట్స్లో కానీ, వాడి వ్యవహారాలన్నింటిలో మాయలు వస్తాయి. సపోజ్ సంబడి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో ఏమవుతుంది? వాళ్ళు ఏం చేస్తారు? రకరకాల మాయలు చేస్తారు. తప్పుడు రిపోర్ట్స్ ఇస్తారు, బాగా ఇన్ఫ్లేటెడ్, మొత్తం ప్రతి చోట ఇక్కడ పని జరిగింది, అక్కడ పని జరిగింది అంటాడు, కానీ వాస్తవానికి అక్కడ ఏమీ ఉండదు. అదే బ్యాంకుల దగ్గరకు వస్తే బ్యాలెన్స్ షీట్ని, లేకపోతే రిఫ్లెక్ట్ చేసే బ్యాలెన్స్ షీట్లో డిఫరెంట్గా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో చేసే మాయలు దాంట్లో చేస్తూ ఉంటారు. అంటే ప్రమోషన్ల కోసం బాసులు చాలా కొన్ని డీవియేట్ అవుతూ ఉంటారు, ఎథిక్స్ కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. కార్పొరేట్ ఎగ్జాంపుల్స్కి వస్తే, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ, ఇవన్నీ కూడా మొత్తం నాశనమే. అద్దంపై మలినం ఉన్నట్లుగా నాయకుడి దృష్టి మసకబారు. ఇక ఆధ్యాత్మిక సాధనా పరంగా మనం తీసుకున్నట్లయితే, జ్ఞానం అనేటువంటిది కొత్తగా సంపాదించాల్సింది ఏమీ కాదు, ఉన్నదాననే శుద్ధి చేయాలి. నాలెడ్జ్ ఈజ్ విత్ ఇన్ యూ అంటాడు వివేకానందుడు. ఆల్రెడీ దేర్, వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్, యు ఆర్ జస్ట్ అన్రావెలింగ్ ఇట్. అది ఆల్రెడీ ఉన్నది, ఉన్నదాన్నే శుద్ధి చేయాలి. అది ఎట్లా అంటే స్వాధ్యాయము, ఒక ధ్యానము, ఇంద్రియ నియంత్రణ, వీటి ద్వారా శుద్ధి చేయవలసినటువంటి అవకాశం. అలానే వాళ్ళ విద్యార్థి పరిస్థితి తీసుకుంటే, వాడి కోరికలు, ఫోను, వినోదం, మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్, తల్లిదండ్రులు ఒకడే కొడుకు
అవ్వటంతో ఏం చేస్తున్నారు, లేకపోతే ఇద్దరే పిల్లలు అవటంతో ఏం చేస్తున్నారు, వాడికి ఫోను, వాడికి వినోదం, వాడి ఎంటర్టైన్మెంట్, వాడి జ్ఞానాన్ని ఇవన్నీ కప్పేస్తున్నాయి కదా, అహంకారం, స్వార్థం. కాబట్టి ధూమేనావ్రియతే వహ్ని యదాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ తథా తేనేదమావృత్. ఈ శ్లోకానికి సంబంధించి ఇట్ హ్యాస్ గాట్ ఎ వైడ్ స్పెక్ట్రమ్. ఎవ్రీ శ్లోక ఇన్ భగవద్గీత హ్యాస్ గాట్ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ థాట్స్. చేయవలసిందల్లా మనం మన బుద్ధిని అటువైపు అట్లా ఫోకస్ చేయటమే, అటువైపు మనం ప్రసరింపజేయటం. అది ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు. ఈరోజు మనం 38వ శ్లోకాన్ని మనం చర్చించుకుందాం.